మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే మా నాయకులకి ఇదివరకు 2014లో ఎట్లా ఉందో నాకు తెలియదు, 2019లో ఎట్లా ఉందో నాకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ముందు ఎట్లా ఉందో కూడా నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్టు తర్వాత పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడికి తోడుగా నిలిచిన సమయంలో, అంతేకాకుండా మొన్న తాడేపల్లి గూడెం సభలో ఆయన ప్రసంగం మా నాయకుల గుండెల్లోకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత ఇష్టం ఉందో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా మాకు అంతే ఇష్టం ఏర్పడింది. నాకు చాలా ఆనందం వేసింది. మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలాగా మీరు పోట్లాడుతుంటే చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీకు రైట్ ఉంది. ఇది వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే, తెలుగుదేశం సింగిల్ ప్రభుత్వం కాదు. మీకు అన్ని విధాల రైట్ ఉంది. కానీ కొత్తగా మనం ఒక కలయిక చేసాం. ఈ కలయికలో కొంతమంది మా నాయకులు ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు చేసినా మీరు సర్దుకుపోండి, వచ్చి మాతో పోట్లాడి మీ రైట్ తీసుకోండి, అంతేగాని ఆవేశాలు పడొద్దు. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా కానీ ఇవాళ చాలామంది చాలాగా మమ్మల్ని మనం అందరినీ విడగొడదామని చూస్తున్నారు. రకరకాల పోస్టులు పెడుతున్నారు. దొంగ అకౌంట్ల ద్వారా జనసేన మీద కానీ తెలుగుదేశం వాళ్ళు జనసేనను విమర్శించారనో, అట్లాగే జనసేన వాళ్ళు తెలుగుదేశాన్ని విమర్శించారనో మన మధ్య మనకి కలహాలు పెడదామనుకుని కోరుకుంటున్నారు. అటువంటి వదంతులు మీరు నమ్మద్దు. కాబట్టి 24 సీట్లు కాదయ్యా 5 సీట్లే తీసుకుంటారు. మీకు ఎందుకయ్యా మీరు వచ్చి మాట్లాడతారు, లేదా మేము 50 సీట్లు ఇస్తాం, మీకు ఎందుకు మా కుటుంబ విషయం. ఊరికనే మీరు డెవలప్మెంట్ ఏంటో చెప్పరు, మీరు చేసిన పనులు ఏంటో చెప్పరు, ఎదుటోడు ఏం చేస్తున్నాడో పద్దాగా మాట్లాడతారు. అదే నేను చూశా. 2 వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఒకళ్ళేమో 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు, 3 సార్లు ఎమ్మెల్యే కింద ఓడిపోయిన వ్యక్తి. ఇంకో వ్యక్తి ఏమో 2 సార్లు ఎంపీ చేశాడు. ఈ వ్యక్తులిద్దరూ కుంభకర్ణులు. ఏ రోజు నియోజకవర్గంలో తిరిగిన పాపం పోలా. నాకు తెలిసి 2019 నుంచి 23 దాకా 4 సార్లు వచ్చాడు ఇక్కడ ఎంపీ చేసిన వ్యక్తి. రేపు ఇతను టికెట్ ఉందో లేదో కూడా డౌటే. వాళ్ళ ఆ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తాడని కూడా నమ్మలేదు. కాబట్టి ఇక్కడ మొత్తం ఏదో ఒకటి చెత్త మాటలన్నీ మాట్లాడటం. నీకు చేతనైతే నువ్వు 2 సార్లు ఎంపీ అభ్యర్థి కింద చేసినోడివి, నీ అభివృద్ధి చెప్పుకో, అంతేగాని వ్యక్తిగత దోషణ తప్పితే ఈ వైసీపీ నాయకులు ఎవరికి ఇంకో విషయం చేత కాదు. మొన్న వచ్చాడు ఇక్కడ వినుగడ బ్రిడ్జ్ దగ్గర, ఏమీ డిపిఆర్ లేని దానికి ఒక శంకుస్థాపన చేసాడు. ఏడే బొంద, ఇన్ని సంవత్సరాలు ఏం చేసావురా బాబు అని అడుగుతున్నావు. గత 10 సంవత్సరాల నుంచి నువ్వే ఎంపీవి, ఏం చేసావు? ఆ వినుగొడప బ్రిడ్జ్ మీద కూలిపోయినప్పుడు కూడా రాలా. మా వెంకటేశ్వర రెడ్డి గారు బ్రహ్మాండంగా ఉద్యోగం చేశారు, సోషల్ మీడియా అంతా మోతెక్కిచ్చేశాడు. నేను రోజు ఏంటి బాబు మీరే మోతెక్కిస్తాను, ఒక్కడు రాలా. అంతేకాకుండా ఇవాళ వచ్చాడు, దానికి ఒక రాయి. వీళ్ళకి కావాల్సింది రాళ్ళు వేయటం తప్పితే దానికి పని. 2 నెలల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. ఆ బ్రిడ్జికి
తప్పకుండా మనం శాశ్వత పరిష్కారం ఇవ్వబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే విషయం చెప్పారు, ఈ కౌరవ సభలో నేను రాను. నిజంగా మనం చూస్తుంటే ఎన్నో అవమానాలు చంద్రబాబు నాయుడు గారికే కాదు, పవన్ కళ్యాణ్ గారికే కాదు, ఎవరికైనా ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. దారుణంగా వ్యక్తిగత దోషణలు. నీకు చేతనైంది చెప్పుకోక డైవర్షన్ పాలిటిక్స్. వీళ్ళు ఈ వైసీపీ నాయకులందరికీ ఇదే అలవాటు. వైసీపీ నాయకులందరికీ డైవర్షన్ పాలిటిక్సే అలవాటు. కాబట్టి నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది, మనందరం గుర్తుంచుకోండి. ఇది చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం. జనసేన పార్టీ జన సైనికులు అక్కడ పార్టీ కార్యాలయంలో పనిచేసే వ్యక్తుల మీద భయభ్రాంతుల్ని క్రియేట్ చేసి ఆ వ్యక్తుల మీద కేసులు పెట్టడానికి ఈ ప్రభుత్వం పోలీసుల్ని ప్రయోగించిన సమయంలో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మాదక ద్రవ్యాలు వాడుతున్నారు అన్న విషయం మీద వచ్చారని పోలీసులు రాత్రి తెలియజేశారు. వాళ్ళు వచ్చింది జనసేన కార్యకర్తల్ని కానీ లేకపోతే అక్కడ ఉన్న పనిచేసే ఆఫీస్ సిబ్బంది, చిన్న సిబ్బందిని వాళ్ళని భయాందోళన క్రియేట్ చేసి వాళ్ళందరూ బ్రహ్మాండంగా సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు. వీళ్ళని ఒక 50 రోజులు 60 రోజులు జైల్లో పెట్టించి వాళ్ళకి బెయిల్ రాకుండా చేద్దామని ఉద్దేశంతో వచ్చారు. దానికి కాకుండా లోపల అక్కడ ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్ని కూడా ఎత్తుకుపోదామని దాన్ని ఈ విధంగా డైవర్ట్ చేసే పాలిటిక్స్లో వచ్చారు. కానీ జనసేన నాయకులు ఎలర్ట్ అయ్యి గుంపులుగా 100 మంది వచ్చేపాటికి పోలీసులు తోక ముడిచారు అంతే, లేకపోతే చాలా దారుణాన్ని కొడగొట్టారు. కానీ వాళ్ళకే కాదు, మనకే ఇంటెలిజెన్స్ ఉంది కదా, వాళ్ళు చేయబోయేది మనకు నిన్న సాయంత్రమే తెలిసింది కాబట్టి మనం ఇంకా ఎక్కువ అలర్ట్ అయ్యాం. వాళ్ళు ప్యాకెట్లు కూడా పట్టుకొచ్చారు, దానికి సీసీటీవీలు కూడా రెడీగా పెట్టాం. మనం ఎందుకు చెబుతున్నానంటే ఈ విషయం, రేపు అటువంటి దాడులు రాష్ట్రం మొత్తం మీద జరగబోతున్నాయి. మనకు తెలియకుండా మన కారుల్లోనూ మన కార్యాలయాల్లోనూ ఇటువంటి జరగబోతున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. మనం ఎవరికి ఒక చిన్న ఇన్సిడెంట్ వచ్చినా, జనసేన నాయకుల మీద దాడి జరిగినా, తెలుగుదేశం నాయకుల మీద దాడి జరిగినా అందరూ కలిసికట్టుగా ఉండి ఉమ్మడిగా పోరాడండి. ఎవరు ఇక్కడ చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఇవాళ ప్రజలు మనం కోరుకుంటున్నారు. నాయకులు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నిరంతరం ప్రజా సమస్యల మీద మనం పోరాడుతున్నాం. మనందరం కలిసికట్టుగా ఉందాం, ఎటువంటి భేషజాలకి పోవద్దు. చిన్న పొరపాట్లు ఎంతైనా జరుగుతూ ఉంటాయి, దాన్ని జరగవని నేను అంటలా. జనసేన నుంచి వచ్చిన పొరపాటు, తెలుగుదేశం నుంచి వచ్చిన సర్దుకుపోండి. అన్నిటికన్నా లాస్ట్గా ఒకటే చెప్తున్నా, మా అభ్యర్థి కలుగుబడి శ్రీనివాసరావు గారి గురించి. ఇటువంటి అభ్యర్థి దొరకటం మనందరి అదృష్టం. ఆయన ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతైనా ఉంది. మొన్నే ఒక సభలో ఆయన చెప్పారు, ఇప్పుడు గట్టిగా కష్టపడతా, నెక్స్ట్ ఎలక్షన్స్ కష్టపడను, నేను చేసిన అభివృద్ధి, నేను చేసిన పనులే నన్ను గెలిపించుకుంటాయి అని అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాయంటే అర్థం చేసుకోండి. అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇద్దామని తెలియజేసుకుంటా.